ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ గ్రంథ రచయిత శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు. వీరు ఈ గ్రంథాన్ని బెంగాలీ భాషలో రచించారు. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారండి. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. హోళీ పండుగకి నీలమణి రాయ్ పెద్ద కొడుకు కలకత్తా నుంచి వచ్చి ఇంచుమించు 10 రోజులున్నాడు. సురేష్ అప్పు ఈడువాడే. ఇంగ్లీష్ స్కూల్లో 5వ క్లాస్ చదువుతున్నాడు. అంత పచ్చటి పసిమి కాదు, చామన ఛాయగా ఉంటాడు. నియమంగా వ్యాయామం చేస్తాడు కనుక దృఢంగా ఉంటాడు. అప్పు కంటే 1 ఏడు మాత్రమే పెద్దవాడైనా 15 సంవత్సరాలు లేదా 16 ఏళ్ల పిల్లవాడిలాగా కనిపిస్తాడు. సురేష్ కూడా ఈ వీధిలో పిల్లలతో ఎవరితోనూ కలిసి తిరగడు. ఆ వీధి రామనాథ గంగూలీ కొడుకు, అతడి సహాధ్యాయి. గంగూలీ గారింట హోళీకి పెద్ద ఉత్సవం జరుగుతుంది. అంచేత అతడు 4 రోజుల పాటు మేనమామలింట ఉండిపోదామని వచ్చాడు. సురేష్ రోజూ ఎక్కువసేపు అక్కడే గడుపుతూ ఉంటాడు. ఊళ్ళో ఇంకా ఏ పిల్లలు తనతో కలిసి తిరగడానికి అర్హులు కారని అతని ఉద్దేశం అయ్యుంటుంది. తాను బుద్ధెరిగినప్పటి నుంచి పాటుపడి అడవిలా తయారైన పక్క ఇంటి పిల్లలు వీళ్ళు. అంచేత వాళ్ళంటే అప్పుకొక విచిత్రమైన ఆకర్షణ. తన ఈడువాడైన సురేష్ కలకత్తాలో చదువుతున్నాడు. సెలవులకు ఇక్కడికి వస్తే అతగాడితో మాట్లాడాలని అప్పు ఎదురు చూస్తున్నాడు. కానీ సురేష్ వచ్చాడన్న మాటే కానీ తనతో సావాసం చెయ్యలేదు. పైగా సురేష్ మాట తీరు అది చూస్తే అతడు ఊళ్ళో పిల్లలందరికంటే ఓ మెట్టు పైవాడు అన్నట్లుగా ఉంటాడు. తన ఈడువాడైన వస్తుతః ముఖబిడియం కల అప్పు మరింత భయపడి అతడి ఛాయలకైనా పోలేదు. అప్పు ఇంతవరకు ఏ బళ్ళోకి వెళ్ళలేదు. సురేష్ వాడి చదువుని గురించి అడిగితే, నేను ఇంట్లో మా నాన్న దగ్గరే చదువుకుంటున్నాను అని చెప్పాడు అప్పు. హోళీ నాడు గంగూలీ గారి చెరువు తూము దగ్గర ఆలివ్ చెట్టు కింద కూర్చుని సురేష్ ఊళ్ళో పిల్లలను దిగ్విజుడైన తార్కికుడిలాగా ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు అడగటం మొదలెట్టాడు. అప్పుని ఇండియా ఎల్లలేవో చెప్పగలవు, జాగ్రఫీ ఏమైనా తెలుసా అని అడిగాడు. అప్పు చెప్పలేకపోయాడు. సురేష్ మళ్ళీ లెక్కలు ఎంతవరకు వచ్చు నీకు, డెసిమల్ ఫ్రాక్షన్స్ చెయ్యగలవా అని అడిగాడు. అప్పు అంత పారంగతుడు కాదు. కాకపోతే వాడి రేకుపెట్టెలో తక్కువ పుస్తకాలున్నాయా? నిత్యకర్మ పద్ధతి 1, ప్రాకృతిక భూగోళం 1, శుభంకర్ లెక్కల పుస్తకం పేరు అదొకటి, అట్టలు చిరిగిపోయిన వీరాంగనా కావ్యం 1, తల్లి పుస్తకం మహాభారతం, ఇవన్నీ ఉన్నాయి. వాడివన్నీ చదివాడు. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఎంతో ఆలోచించి ఇక్కడి నుంచి పుస్తకాలు తీసుకొస్తూ ఉంటాడు. కొడుకు బాగా చదువుకోవాలి, పండితుడు కావాలి, ప్రయోజకుడు కావాలి అన్న విషయంలో ఉన్మత్తునిలా తండ్రికి అణుచుకోలేనంత ఆబ ఉంది. కానీ అతడికి డబ్బు లేదు. ఏ బోర్డింగ్ స్కూల్లోనైనా ఉంచడానికి స్తోమత లేనివాడు. తానైనా పెద్ద చదువుకున్నవాడు కాదు. అయినా తాను ఇంట్లో ఉన్నంతసేపు కుర్రవాణ్ణి దగ్గర కూర్చోపెట్టుకుని అది ఇది చదివిస్తూనే ఉంటాడు. పిల్లవాడికి లెక్కలు చెప్పడానికి శుభంకర్ సహాయంతో తాను చిన్నప్పుడు నేర్చుకొని మర్చిపోయిన లెక్కలన్నింటినీ బూజుదులిపి వాడికి నేర్పుతూ ఉంటాడు. పిల్లవాడికి జ్ఞానాన్ని కలిగించే పుస్తకాలనే వాడి చేత చదివిస్తాడు, లేదా తాను చదివి వినిపిస్తూ ఉంటాడు. అతడు చాలా కాలం నుంచి వంగవాసి పత్రికకు చందాదారు. పాత పత్రికలన్నీ ఉన్నాయి ఇంట్లో. పిల్లవాడు పెద్దవాడయ్యాక చదువుకుంటాడనే ఊహతో వాటిని కట్టలు కట్టి ఉంచాడు. అవి ఇప్పుడు ఉపయోగిస్తున్నాయి. మళ్ళీ చందా చెల్లించకపోవటం వల్ల కొత్త పత్రికలు రావడం లేదు. పత్రికా ప్రతినిధులు పత్రిక పంపడం నిలిపేశారు. అప్పుకి వంగవాసి అంటే ఎంత ఆసక్తని, శనివారం వచ్చిందంటే ఆటలు అవి కట్టిపెట్టి భువనముఖర్జీ గారి మంటపం దగ్గర పోస్ట్ ప్యూన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. హరిహరుడికి ఇదంతా తెలుసు. పిల్లవాడికి అంత ఆప్యాయమైన వస్తువుని తెప్పించలేకపోతున్నందుకు అతడు మనసులో చాలా వ్యధపడుతూ ఉంటాడు. అయినా అప్పు పాత వంగవాసి సంచికలు చదివి చాలా కథలు నేర్చుకున్నాడు. కానీ బడి చదువు అంతగా అబ్బలేదు వాడికి. బండ పద్ధతి లెక్కలు కొంతవరకు వచ్చు. ఇహ చరిత్ర, వ్యాకరణం, జాగ్రఫీ ఇలాంటివి ఏవీ రావు.
జామెట్రీ గీమెట్రీ ఆ పేర్లేమీ తెలియవు. ఇంగ్లీషులో ఫస్ట్ రీడర్లో హార్స్ పాఠం వరకు అనర్గళం వాడికి. పిల్లవాడి భవిష్యత్తు విషయమై తల్లికి ఉన్న ఉద్దేశ్యాలు వేరు. సర్వజయ పల్లెటూరులో పుట్టి పెరిగిన మనిషి. కొడుకు స్కూల్లో చదువుకుని గొప్పవాడు కావాలనే పెద్ద పెద్ద ఆశలు లేవు ఆమెకి. తనకు అయిన వాళ్లలో స్కూలు ముఖం చూసిన వాళ్ళెవ్వరూ లేరు. తమకు కొన్ని శిష్యుల ఇళ్ళున్నాయి. తన కొడుకు పెద్దవాడై ఆ ఇళ్లకు తిరిగి వస్తూ ఉంటే చాలు, అవి జారిపోకుండా ఉంటాయి అనేదే ఆమె ఆశ. సర్వజయకి మరొక ఉద్దేశ్యం కూడా ఉంది. ఊళ్ళో పురోహితుడు దీను భట్టాచార్య వృద్ధుడైపోయాడు. ఆయనకు చేతికి అక్కరకొచ్చే పిల్లలు కూడా లేరు. తాము ఇహ ఏ శుభకార్యం వచ్చినా ఇహ అపూనే పెట్టుకుంటామని భట్టాచార్యుల అనంతరం ఆయన గంజాయి దొమ్ము కొడుకుకి బదులుగా నిష్కళంకుడు అమాయకుడు అయిన ఈ కుర్రవాడే ఊళ్ళో పూజలు అవి చేయించడానికి ఉపకరిస్తాడని రాణి వాళ్ళమ్మ, గోకుల్ భార్య, గంగూలీ గారి పెద్ద కోడలు తమ ఉద్దేశాన్ని వెలుబుచ్చారు. ఊళ్ళో స్త్రీలంతా కూడా ఇదే కోరుకుంటున్నారు. అప్పు అంటే వాళ్ళందరికీ చాలా ఆపేక్ష. ఇరుగు పొరుగు నీలాటి రేవుకి వచ్చేవాళ్ళు అభిప్రాయాల్ని వ్యక్తం చేయటం సర్వజయ చాలాసార్లు విన్నది. ప్రస్తుతం ఇదే ఆమెకి ఉన్న పెద్ద ఆశ. ఆమె పేద ఇంటి పడుచు, పేద ఇంటి కోడలు. ఇంతకు మించిన ఉన్నతాశయాలు ఆమెకి లేవు. ఇలా జరిగితే ఆమె కలలన్నీ ఫలించినట్లే. ఓ రోజున ఈ సంగతే భువన ముఖర్జీ గారింట్లో ప్రస్తావనకు వచ్చింది. మధ్యాహ్నం గవ్వలాటకి వాళ్ళింటికి చాలామంది వచ్చారు. సర్వజయ అందరి మనస్సులకు నప్పేటట్లు, ఇదిగో పిన్ని ఉన్నది, అమ్మమ్మ ఉన్నది, చిన్నక్క ఉన్నది, మీ అందరి దయా ఉంటే వచ్చే పాల్గొన మాసంలో అప్పు మెళ్ళో జంజపు పోత కాస్తా వేసుకుని ఊళ్ళో పూజలు అవి చేయించడానికి వస్తూ ఉంటాడు. అలా జరిగితే ఇంకేం కావాలి? 10-12 శిష్యుల ఇళ్ళున్నాయి. సిద్ధేశ్వరి తల్లి దయ వల్ల గంగూలీ గారింట్లో పూజకి కూడా కూర్చోగలిగాడంటే అన్నది. సునీల్ తల్లి పక్కకు తిరిగి నవ్వుకుంది. తన పెద్ద కొడుకు ప్లీడరీ చదివి తన పెత్తండ్రి కొడుకు పాట్నాలో పెద్ద వకీలు. అతడి దగ్గర ఉంటూ ప్రాక్టీస్ చేస్తాడు. ఆ సురేష్ మామకి కూడా పిల్లలు లేరు, బాగా పేరున్న వకీలు. సురేష్ని ఇప్పటి నుంచి దగ్గర పెట్టుకుని చదివించాలని ఉన్నది వాళ్ళకి. కానీ సునీల్ తల్లి తన బిడ్డను పరాయి ఇంట పెట్టడం దేనికో ఆ సంగతులన్నీ అమాయకురాలైన సర్వజయలాగా అందరి ముందు బడబడా వాగకపోయినా మొత్తానికి ఆ మాట ఈ మాట అయిన సందున ఆ వీధిలో వాళ్ళందరికీ చెప్పేసింది. భువన్ ముఖర్జీ గారింట్లోంచి బయటకొచ్చాక సర్వజయ, ఒరేయ్ మాట ఇలా రా అని కొడుకుని దగ్గరకు పిలిచి తర్వాత రహస్యంగా, నువ్వు మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ నాకు చెప్పులు లేవు, ఓ జత కొనిపెట్టవు అని అడగరా అని చెప్పింది. ఎందుకమ్మా అని అడిగాడు అప్పు. బిగ్గరగా అలా అనకు, వాళ్ళు భాగ్యవంతులు. బుద్ధి పుడితే మంచి జత ఒకటి కొనిపెట్టవచ్చు. సురేష్ కాళ్ళకి ఎలాంటి చెప్పులున్నాయో చూడలా, నీ కాళ్లకు అలాంటి ఎర్ర చెప్పులు బాగుంటాయి అన్నది. అప్పు సిగ్గుపడుతూ, నాకు తగని సిగ్గమ్మా, నేను అడగలేను, ఏమనుకుంటుందో ఏమో అన్నాడు. దీనికి పెద్ద సిగ్గెందుకురా, కావలసిన వాళ్లేగా, అడిగితే ఏం అన్నది. ఓహో నేను అడగలేనమ్మా, పెద్దమ్మ ఎదుటపడి మాట్లాడలేను నేను అన్నాడు. సర్వజయ కోప్పడుతూ, అవునులే ఏం మాట్లాడగలుగుతావు, నీ తెలివంతా ఇంట్లో మూల కూర్చున్నంతసేపే, ఒట్టిగాళ్లతో ఊరంతా చుట్టి రమ్మంటే వస్తావు. 2 ఏళ్ల నుంచి కాలికి చెప్పు అనేది లేకపోతే అదే బాగుంది నీకు. కలిగిన వాళ్ళు కావాలంటే కొనిపెట్టినా పెట్టగలరు కదా, కానీ నీ నోట్లోంచి మాట పెగలదు కదా, బిడియస్తులలో పెద్దవాడివి అన్నది. పూర్ణిమ రోజున రాణి వాళ్ళింటికి సత్యనారాయణ స్వామి ప్రసాదం తెచ్చుకోవడానికి వెళ్ళాడు అప్పు. రాణి వాణ్ణి పిలిచి నవ్వుతూ, ఇదివరకు మా ఇంటికి అన్నిసార్లు వచ్చేవాడివి, ఇప్పుడు రావడమే మానేశావు, ఎందుకనిరా అని అడిగింది. ఎందుకు రావటంలా రాణిది, వచ్చానుగా అన్నాడు. రాణి అభిమానంతో, వచ్చావులే మహా, నేను నిన్నెన్నిసార్లు తలుచుకుంటూ ఉంటానని నువ్వెప్పుడైనా తలుచుకుంటూ ఉంటావా మమ్మల్ని అన్నది. భలే, ఎందుకు తలుచుకోను, మా అమ్మని అడిగి చూడు ఇంకా అన్నాడు. ఇంతకు తప్ప సంతోషకరమైన ప్రస్తావన ఏం తోచలేదు వాళ్ళకి. రాణి వాణ్ణి అక్కడే నుంచోమని చెప్పి లోపలికి వెళ్ళి వాడికి పళ్ళు, ప్రసాదం, సందేశ్ తెచ్చిపెట్టింది. నవ్వుతూ,
ఈ పళ్ళెం పళ్ళెం తీసుకుని వెళ్ళు. రేపు నేనొచ్చి పిన్ని దగ్గర నుంచి ఒట్టి పళ్ళెం తెచ్చుకుంటాలే అన్నది. రాణి నవ్వు చూసేసరికి ఆ పిల్ల మీద విశ్వాసం ఏర్పడింది వాడికి. రాణీదీకి ఇటీవల ఎంత చక్కదనం వచ్చింది. అప్పు ఇంతవరకు ఏ అమ్మాయిలోనూ అంత అందం చూడలేదు. అతసీది ఎప్పుడు టిప్ టాప్గా ముస్తాబవుతుంది, కానీ రాణీదీకి దీటు రాదు. అదీకాక ఈ ఊళ్ళో రాణీదీ మనస్సు లాంటి మనస్సు గలవాళ్ళు మరెవ్వరూ లేరన్న సంగతి అప్పు తెలుసుకున్నాడు. అక్క తర్వాత తాను ఎవరినైనా ప్రేమిస్తున్నాడంటే అది రాణీదీనే. రాణికి కూడా తన మీద ఎంత ఆపేక్షో వాడికి తెలియదనా? అప్పు ఆ పళ్ళెం తీసుకుని వెళ్ళబోయే ముందు కొంచెం సంకోచిస్తూ, రాణీదీ, మీ ఈ పడమర వైపు గదిలో అలమారాలో ఉన్న పుస్తకాలు సతూదా చదువుకోవటానికి ఇవ్వమంటే ఇవ్వటం లేదు. నువ్వు ఒక పుస్తకం ఇస్తావా? మళ్ళీ చదవగానే ఇచ్చేస్తాను అని అడిగాడు. ఏం పుస్తకాలవి? నాకు తెలియదే, ఉండు చూస్తాను అన్నది. సతు మొదట్లో ఒప్పుకోలేదు. చివరికి సరే ఇస్తాను, కానీ ఓ పని చేస్తావా? మా పొలం దగ్గర చెరువులో రోజు చేపల దొంగతనం జరుగుతోంది. మధ్యాహ్నం పూట నన్ను అక్కడికి వెళ్ళి కాపలా ఉండమని చెప్పాడు మా పెదనాన్న. ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఉండడం అంటే నాకేం తోచడం లేదు. నా బదులు నువ్వు వెళ్ళి కాపలాగా ఉంటానంటే ఇస్తాను పుస్తకాలు అన్నాడు. బాగుంది. చిన్నవాడు, వాడు ఆ అడవి మధ్యకెళ్ళి కూర్చుని కాపలా కాస్తాడా? పెద్దవాడివి నువ్వు వెళ్ళి కూర్చోలేవు, కానీ ఇక చిన్నవాడు వాడు వెళ్ళి కూర్చుంటాడా? కూర్చోగలడా అసలు? పో, నువ్వేమీ ఇవ్వనక్కర్లేదులే పుస్తకాలు, నేను నాన్నని అడిగి తీసుకిస్తాను అన్నది రాణి. అప్పు అందుకు ఒప్పుకున్నాడు. రాణి తండ్రి భోనుముఖర్జీ ప్రస్తుతం ఊళ్ళో లేడు. వాడికి ఆ పుస్తకాలు చదవాలని మహా తహతహగా ఉంది. వాటినన్నింటినీ చదువుదామనే ఆబకొద్దీ సతు వాళ్ళ ఈ పడమటి వైపు గదికి ఎన్నాళ్ల నుంచో వస్తున్నాడు. ఒక పుస్తకం అర పుస్తకం చదవను కూడా చదివాడు. సతు వాటిని చదవను చదవడు, తనకివ్వను ఇవ్వడు. కథానాయకుడు మంచి క్లిష్టస్థితిలో ఉన్న ఘట్టం చదువుతుండగా వచ్చి, అది అలా ఉంచరా అప్పు, ఇవి మా చిన్న బాబాయ్ పుస్తకాలు, చిరిగిపోతాయి, ఎందుకొచ్చిందిలే అని చేతిలో ఉన్న పుస్తకం లాక్కునేవాడు సతు. అప్పుకిప్పుడు అరచేతికి చిక్కింది వైకుంఠం. రోజు మధ్యాహ్నం అలమరలోని పుస్తకాల్లో ఏదో ఒకటి ఏరి సతుతో చెప్పి తీసుకుని వెదురుతోపులోనికి వెళ్ళి ఏ పచ్చి కొమ్మలో ఆకులతో సహా విరుచుకుని వచ్చి నీడను పరుచుకుని బోర్లాగా పడుకుని ఆ పుస్తకాన్ని ఆప్యాయంగా చదువుకునేవాడు. అబ్బో, ఎన్ని పుస్తకాలని! ప్రణయ ప్రతిమ, సరోజు, సరోజిని, కుసుమకుమారి, దస్యుదుహిత, ప్రేమ పరిణామం, గోపీశ్వరుని గుప్తకథ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటే తీసుకెళ్ళి శాంతం చదవనిదే విడిచిపెట్టేవాడు కాదు. కళ్ళు మంటలెక్కి కణతలు టకటక కొట్టుకుంటున్నా చదువుతూనే ఉండేవాడు. ఎప్పుడు చెరువు గట్టున చెట్ల నీడలు పొడుగైపోయి చెరువులో నీళ్లపై నాచు మీదికి పాకిపోయేవో, అసలు పొద్దు ఎలా జారిపోయి పడమటి వైపున బుడుంగుమనేదో వాడికి ఆ దృష్టియే ఉండేది కాదు. ఆహా, ఏం కథ! సరోజిని వెంటబెట్టుకుని నౌకలో ముర్షిదాబాద్ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో నవాబు భటులు నౌకను కొల్లగొట్టి వాళ్లను బందీలుగా పట్టుకున్నారు. నవాబు హుకుం ప్రకారం సరోజికి మరణదండన విధించబడింది. సరోజిని ఓ చీకటి గదిలో బంధించబడి ఉన్నది. అర్ధరాత్రి వేళ గది కవాటాలు తెరుచుకున్నాయి. నవాబు తప్ప తాగి తూలుతూ వచ్చి ఇలా అన్నాడు, సుందరి, నా ఆజ్ఞ ప్రకారం సరోజు మరణించాడు, ఇంకెందుకు వగైరా. సరోజిని సదర్పంగా శిరస్సు పంకించి ఇలా అన్నది, ఓరి పిశాచమా, రాజపుత్ర రమణి అని నా ఎట్టిదో ఎరుగుదువా? ఈ కంఠమున ప్రాణముండగా వగైరా వగైరా. ఇంతలో ఎవరి పదాఘాతానికో కారాగార గవాక్షం విరిగిపడింది. తుళ్ళిపడి చూశాడు. నవాబు ఎదుట జటాజూటధారి తేజస్శాలి అయిన ఓ సన్యాసి యమకింకరుల్లాంటి 4-5 అనుచరులను తో సహా కనిపించాడు. సన్యాసి రోష కషాయిత నేత్రుడై, ఓరి నరాధమా, రక్షకుడివి భక్షకుడి వయ్యదవా అని తర్వాత సరోజిని వైపు తిరిగి, తల్లి, నేను నీ భర్త గురువుని, నా పేరు యోగానంద స్వామి. నీ భర్తకు ప్రాణహాని జరగలేదు. నా కమండలులోని జలముతో పునరుజ్జీవితుడైనాడు. నీవిప్పుడు నా ఆశ్రమానికి రమ్ము తల్లి, చిరంజీవి సరోజిని కొరకై ప్రతీక్షిస్తున్నాడు అన్నాడు. రచయిత శైలి అద్భుతం.
పాఠకులకు తరువాతి అధ్యాయం మీద ప్రబలమైన ఆసక్తిని కలిగింపజేస్తూ ఎంత చక్కగా రాశాడు. పాఠక మహాశయ, రమ్ము, వధ్యభూమిలో సరోజ మరణశిక్షకు గురి అయి కూడా మరల ఎట్లు పునర్జీవితుడయ్యనో పరికింతము రమ్ము, వగైరా వగైరా. ఒక్కొక్క అధ్యాయమే చదువుతున్న కొద్దీ అప్పు కళ్ళు మిరుమిట్లు గొలిపి గొంతు పట్టుకుపోయేది. 1-2 నిమిషాలు పైకి చూస్తూ ఏమాలోచించేవాడో. ఆనందంతో, ఆశ్చర్యంతో, ఉత్తేజంతో వాడికి చెవుల్లోంచి ఆవిర్లు వచ్చేవి. ఉగ్గపట్టుకుని తరువాతి అధ్యాయం చదివేవాడు. పొద్దు కుంకిపోతూ చుట్టూ నీడలు పొడుగై పైన వెదురు చెట్ల మీద పక్షుల కలకలం ప్రారంభమయ్యేది. లేద్దాం లేద్దాం అనుకుంటూనే పుస్తకం మరీ కళ్ళల్లోకి పెట్టుకుని అక్షరాలు అలుక్కుపోయేలా కనిపించేంత వరకు అలాగే చదువుతూ ఉండేవాడు. ఇలాంటి పుస్తకాలు ఇదివరకు ఎప్పుడూ చదవలేదు. వీటి ముందు సీతా వనవాసం, భేతాళుడి కథలు అయితే మాత్రం ఎంత. ఇంటికి రాగానే తల్లి, ఇంత వెర్రివాడివవుతున్నావేన్రా, పుస్తకాల మీదే ఆబకొద్దీ ఎవరి చేపలకు కాపలాకో అద్దాన్న అడవిలోకి ఒక్కడివి పోయి కూర్చుంటావా, మొత్తానికి భలే వెర్రే పట్టుకుంది అని కేకలేసేది. కానీ ఆ వెర్రి పిల్లవాడికి ఎలాంటి లాభం కలుగుతుందో వాడి తల్లికి దాని గురించిన ఆలోచన లేనే లేదు. వాడికిప్పుడు మహారాష్ట్ర జీవన ప్రభాతం, రాజపుత్ర జీవన సంధ్య ఈ 2 పుస్తకాలు దొరికాయి. వాడి కళ్ళకు ఎదుటి చెట్లు, పుట్టలు అన్నీ మారిపోయి వాటిలో దృశ్యాలు ఒక్కటొక్కటే కనిపిస్తూ ఉంటాయి. అదిగో జయలేఖ గాయపడిన నరేన్కి నది ఒడ్డున పరిచర్య చేస్తోంది. ఔరంగజేబు దర్బారులో 5,000 సైన్యానికి అధిపతులైన మన్సబ్దార్ల మధ్య తనకు ఆసనం ఏర్పాటు చేసినందుకు శివాజీ లోపల ఉడికిపోతూ, శివాజీ అంటే 5,000 సైన్యానికేనా అధిపతి? ఒకసారి పూనా వచ్చి చూస్తే ఈ శివాజీ సైన్యంలో ఇలాంటి మన్సబ్దార్లు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అనుకుంటున్నాడు. రాజపుత్ర స్థానం ఎడారుల్లో, ఢిల్లీ, ఆగ్రాలలోని రంగమహల్, శీష్ మహళ్లలో మేలిముసుగులు ధరించిన సుందరీమణుల మధ్యనే అప్పు రోజంతా గడిపేవాడు. అది ఏం జగత్తో! అక్కడ ఎప్పుడూ వెన్నెలే, ఎప్పుడూ కత్తి యుద్ధాలు, సుందరవదనాలతో స్నేహాలు. ఆహిరియాల్లో బల్లెములు ధరించి గుర్రాలెక్కిన చవిటి మిట్టల్ని, మొక్కజొన్న చేలను దాటుతూ పరిగెత్తడాలే. వీరులకు, రాజపుత్రులకు సాధ్యమైనదంతా చేశాడు ప్రతాపసింహుడు. హల్దీఘాట్ పర్వత మార్గంలో ప్రతి రాతి మీద అతడి వీరగాథ లిఖితమై ఉంది. మేవార్ రణక్షేత్రంలోని 12,000 మంది రాజపుత్రుల హృదయ రక్తంతో అతడి గాథ శాశ్వతంగా చెరిగిపోకుండా ఉండేటట్లు ఉల్లిఖితమై ఉన్నది. వృద్ధ యోధులు ఆ హల్దీఘాట్ అద్భుత వీరగాథ చాలా కాలం వరకు చెబుతూ కూర్చునేవారు. అదృశ్య హస్తంతో విసిరిన బల్లెం వచ్చి పడింది. అపు ఈ గ్రామంలో, ఈ పచ్చిక మైదానాల్లో, ఈ తడిసిన నేల వాసనల మధ్య పుట్టి పెరిగినవాడు. అయినప్పటికీ రాజపుత్ర స్థానంలోని భిల్ల ప్రదేశం, ఆరావళి, మేవార్లలో ప్రతి చోటు నాహీరా, మగ్రాంల అపూర్వ వన సౌందర్యం వాడికి బాగా పరిచితమైనవే. పర్వతం మీద నుంచి దిగి వస్తున్న శస్త్రపాణి అయిన తేజసింహుని మూర్తి ఎంత టీవీగా ఉన్నది. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తర్వాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.